దేవనామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి నా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మేము ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుచుండగా, వాక్యం ద్వారా నిన్ను ఆరాధించుచుండగా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నిజాయితీతో చేసే ప్రార్థన అనే అంశం మీద నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. దేవుని దగ్గరికి వచ్చి మనందరం సంభాషిస్తూ ఉంటాం. ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభు ప్రార్థన చేసే వారి గురించి ఒక చక్కటి మాట ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారులుగా ఉండొద్దని ఆయన అనేక మందితో చెప్పాడు. ఎలా ఉండద్దు? వేషధారుల కింద ఉండదు. దాని అర్థం ఏంటి? యూద మతంలో అనేక మంది ప్రార్థన ఒక మతాచారంగా, ఒక కసరత్తుగా మార్చి ఆ ప్రజలందరి ముందు ఆ ప్రార్థనలు చేసేవారు. గంభీర ప్రార్థనలు చేసేవారు. లేదంటే ఎంతో గొప్పగా ఆ ప్రజలందరికీ కనిపించాలని ప్రార్థన చేసేవారు. దేవుని దగ్గర నిజాయితీగా వచ్చి ఒక కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే సంభాషణ. ప్రార్థన కూడా అంతే. దేవుని దగ్గరికి వచ్చి మనం దేవునితో సంభాషిస్తాం. మన దగ్గర ఉన్న విషయాలు, మన ఆలోచనలు అన్ని ఆయనతో వ్యక్తపరచుకుంటాం. దేవుని దగ్గర దాగుడు మూతలు ఆడటానికి వీల్లేదు. ఆయన దగ్గర నటన ఎంత మాత్రం పనికిరాదు. దేవుని దగ్గర వేషధారులుగా ఉంటే, అంటే హృదయంలో ఒకటి ఉంచుకొని మరొకటి దేవుని దగ్గర చెబితే ఆయనకి మన హృదయంలో ఏముందో అంతగా తెలుసు. మన హృదయంలో బాధ ఉందో, దుఃఖం ఉందో, సంతోషంతో ఉందో, ఏదైనా మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క భావన యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వేషధారణ ఎంత మాత్రము పనికిరాదు. మన హృదయంలో బాధ ఉంటే ఆ బాధని స్పష్టంగా దేవుని దగ్గర వ్యక్తపరచు. సంతోషం ఉంటే సంతోషంగా దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మన హృదయంలో ఉన్న సంతోషాన్ని ఆయనతో వ్యక్తపరచచ్చు. కానీ చాలా మంది హృదయంలో ఉన్న భావాల్ని వ్యక్తపరచకుండా వాటిని దాసి ఆ దేవుని దగ్గరికి వచ్చి వేషధారణగా ప్రార్థన చేస్తూ ఉంటారు. హృదయంలో ఉన్న దుఃఖాన్ని దిగమింగుకొని దేవుని దగ్గరికి వచ్చి అనేక మాటలతో దేవుణ్ణి తృప్తిపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవునికి మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఆయన దగ్గర వేషధారణ పనికిరాదు. ఈ సమయంలో బైబిల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళ హృదయంలో ఉన్న భావాలని, బాధల్ని దేవుని దగ్గర ఏ విధంగా వ్యక్తపరిచారో మనం ధ్యానిద్దాం. మన హృదయంలో ఉన్నది దేవునితో మాట్లాడితే ఆయన ప్రశంసిస్తాడు. అలా కాకుండా దేవుని దగ్గరికి వచ్చి మన హృదయంలో ఒకటి ఉంచుకొని వేల మాటలతో ఎంతో సమయం దేవుని దగ్గర గడిపితే ఆయన ఎంత మాత్రం ప్రశంసించడు. ఎందుకంటే మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. ఒకసారి ఒక పిల్లవాడు పరీక్షలో తప్పాడు. ఆ విషయం తండ్రికి తెలిసి ఎక్కడ కోపడతాడు అనుకుని ఆ తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నీకు ఆ సహాయం చేసి పెట్టినా, ఈ సహాయం చేసి పెట్టినా అని అడుగుతా ఉన్నాడంట. తండ్రికి అనుమానం వచ్చింది, ఇతడేదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నా దగ్గరికి వచ్చి ఈ విధంగా నన్ను బ్రతిమలాడుతున్నాడు, లేదంటే నాకు సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకొని ఆ కుమారుడితో, ఏంటి సంగతి, ఎందుకు నా దగ్గరికి వచ్చి సహాయం చేస్తానని నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, అప్పుడు కుమారుడు ఇలా చెప్పాడంట, నేను పరీక్షల్లో తప్పాను, నువ్వు నన్ను తిడతావేమోనని నాకు భయం వేస్తుంది అన్నప్పుడు తండ్రి అన్నాడంట, నువ్వు నిజాయితీగా నా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పుంటే ఎంత బాగుండేది, ఎందుకు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా నటిస్తున్నావు, ఆ సహాయం చేయనా, ఈ సహాయం చేయనా అని తండ్రి కుమారునితో అన్నాడంట. చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి వచ్చి మన ప్రతిస్పందన ఈ విధంగానే ఉంటుంది. హృదయంలో ఎంతో బాధ ఉంచుకుంటాం, లేదంటే చాలా సందర్భాల్లో సమాధానాలు రాని ప్రార్థన వల్ల మన హృదయంలో ఎంతో విచారం ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. దేవుడు సమీపంగా ఉన్నట్టు ఎంత మాత్రం కనిపించదు. ఇటువంటి సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చి దేవునితో వ్యక్తపరిచే భావనని మనందరికి ఇచ్చాడు. ఈ సందర్భంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో సుంకరి చేసిన ప్రార్థన ఉన్నది. సుంకరి చేసిన ప్రార్థన మనందరికి ఆదర్శం. యేసు ప్రభు మీరు వేషధారులుగా ఉండొద్దని చెప్పి మీరు చేసే ప్రార్థన ఇతరుల కంటికి కనిపించకూడదని చెప్పి ఈ ఉదాహరణ
చెప్తున్నప్పుడు ఆ సుంకరి యొక్క ప్రార్థన ఇక్కడ రాయబడడం జరిగింది. సుంకరి చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన మనందరికీ మాదిరికరంగా ఉండాలి. అతడు ఏమని ప్రార్థన చేశాడు? ఆ పాపినైన నన్ను కరుణించు. మూడు పదాలు. ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడింది. యేసు ప్రభు ఆ చిన్న ప్రార్థనని ప్రశంసించాడు. ఎందుకంటే సుంకరికి ఆ ట్యాక్స్ కలెక్టర్ కి తనకు తాను తెలుసు, రోమా అధికారంలో తాను పని చేస్తున్నాడు, ట్యాక్స్ ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి. తాను పాపినని గ్రహించి తన హృదయంలో ఉన్న భావనని దేవుని దగ్గరికి వచ్చి వ్యక్తపరుస్తున్నాడు. దేవుణ్ణి అభినందించే ప్రయత్నం చేయలేదు, లేకపోతే ఆయనకున్న లక్షణాన్ని ఒక్కొక్కటి దేవునికి చెబుతూ దేవుణ్ణి మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు. చాలా మంది దేవుని దగ్గరికి వచ్చి అనేక పదాలతో దేవుణ్ణి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే మన ప్రార్థనతో దేవుణ్ణి మార్చొచ్చు, లేకపోతే దేవుడు మన పట్ల లేకపోతే మన జీవితాల్లో ఉన్న ఉద్దేశాలని మనం మార్చొచ్చు అన్న కారణంతో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలతో దేవుని ఉద్దేశాలని మనం మార్చలేం. మనం ఎందుకు ప్రార్థన చేస్తామంటే మన జీవితాల్ని మార్చుకొని మనం యేసు యొక్క స్వరూపంలోనికి మారడానికి, మన చిత్తాన్ని దేవుని చిత్తంతో సరితూగటానికి దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ఈ సుంకరి ప్రార్థన మనకి ఆదర్శంగా ఉండాలి. తన హృదయంలో ఉన్న భావనల్ని దాచకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మన హృదయంలో అనేక భావనలు ఉంటాయి. అవి మంచి భావనలు కావచ్చు, లేకపోతే విచారకరమైన భావనలు కావచ్చు, సంతోషకరమైన భావనలు కావచ్చు. ఆ భావనలు ఏవైనప్పటికీ దేవుని దగ్గర వచ్చి స్వేచ్ఛగా మన హృదయంలో ఉన్న విషయాల్ని ఆయన దగ్గర చెప్పుకునే స్వేచ్ఛ దేవుడు మనందరికి ఇచ్చాడు. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన నోట్ల నుంచి మాట రాకముందే, మన ఆలోచనలోకి తలంపు రాకముందే మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. కాబట్టి మన హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడం చాలా చాలా మంచిది. దాచుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. దేవుని సన్నిధిలో మన ఆలోచనలు, మన వేదన అంతా కుమ్మరించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. దావీదు ఒకానొక సందర్భంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి సమాధానం ఏమి రాలేదు. ఎంతగానో గోజాడుతూ ఉన్నాడు, ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థనలు విన్నట్టు అతనికి ఏమీ అనిపించట్లేదు. ఎంతగానో కష్టాలు గుండా వెళ్తున్నాడు. దావీదుకి ఖచ్చితమైన సమాధానం దేవుని దగ్గర నుంచి రావాలి. దావీదు హృదయంలో ఒక భావన రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఆ భావన ఏంటంటే దేవుడు దావీదుని విడిచిపెట్టేసాడేమో అన్న భావన దావీదు హృదయంలో కలిగింది. వెంటనే దావీదు దేవుని దగ్గరికి వచ్చి తనలో ఉన్న ఆ భావనని వ్యక్తపరిచాడు. 22వ కీర్తన మొట్టమొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది: నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ ప్రశ్న దావీదు దేవునికి వేశాడు. ఇక్కడ దావీదు చాలా నిజాయితీగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హానెస్ట్ గా ఉండటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో ఉన్నదంతా దేవునికి తెలుసు కదా. దావీదు యొక్క హృదయంలో ఈ భావన పెరిగిపోతా ఉన్నది. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, అందుకే నా ప్రార్థనలకి సమాధానాలు రావట్లేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు కాబట్టి ఈ కష్టాల గుండా నేను వెళ్తున్నానేమో అన్న భావన దావీదు హృదయంలో పెరుగుకుంటా వచ్చింది. అందుకే ఇక్కడ దావీదు ఈ విధంగా రాస్తున్నాడు: నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నీవు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. చాలా చక్కటి ప్రార్థన, చాలా నిజాయితీతో కూడిన ప్రార్థన దావీదు ఇక్కడ చేశాడు. ఎంతమంది మనం ప్రార్థన చేసినప్పుడు నిజాయితీగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుణ్ణి మభ్యపెట్టే ప్రార్థన చేస్తే దానివల్ల ఏమి ఉపయోగం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ దావీదు నా దేవా అని మొదలుపెట్టి నీవు నన్నేలా విడనాడేవని మొదలు పెట్టాడు. అంతే డైరెక్ట్ గా మనం కూడా మన హృదయంలో ఉన్న భావనల్ని దేవునికి చెప్పినప్పుడు ఆయన తప్పకుండా ఆ ప్రార్థనల్ని ఆలకిస్తాడు. అంతేగాని అనేకమైన మాటలతో ప్రారంభించి ఆ హృదయంలో ఉన్న భావనల్ని దాచుకొని దేవుని దగ్గర వేషధారణగా ఉండే ప్రయత్నం చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు, నాకు విడిచిపెట్టేశావన్న
భావన కలుగుతూ ఉంది. ఆ భావన స్వేచ్ఛగా దావీదు ఆ దేవుని దగ్గర వ్యక్తపరిచాడు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు. ఇక్కడ రెండు విషయాలు దావీదు ఆ దేవునికి తెలియజేస్తున్నాడు. అదేంటంటే దేవుడు తనను రక్షించట్లేదు అన్న అభిప్రాయం దావీదుకి కలిగింది. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రార్థన, తన ఆర్తధ్వని వినట్లేదేమో అన్న సందేహం కూడా దావీదుకి ఇక్కడ కలిగింది. ఇటువంటి సందేహాలు మనందరికీ కలగడం సహజమే. కానీ నిజాయితీగా దేవుని దగ్గరికి వచ్చి మన సందేహాల్ని ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఆ సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాన్ని నమ్మి ఆ దేవుని విడిచిపెట్టేయడం జరుగుతుంది. అలా ఎంత మాత్రం మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాల్ని మనం సందేహించాలి కానీ ఆ దేవుని ఎంత మాత్రం సందేహించకూడదు. ఇక్కడ దావీదు దేవుని దగ్గరికి వచ్చి తన సందేహాల్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాడు. మనలో ఎవరికైనా ఆ దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్న భావన కలుగుతుందా? దేవుడు నా ఆర్తధ్వని వినట్లేదు అన్న భావన కలుగుతుందా? జీవితం వెళ్తున్న పరిస్థితులను బట్టి, లేదంటే మన కుటుంబంలో కానీ కుటుంబ సభ్యుల్లో చూసినప్పుడు ఈ కరోనా కాలంలో అనేక మంది కుటుంబాలు అనేక సవాళ్ళ గుండా, అనేక కష్టాల గుండా వెళ్ళారు. కొంతమంది కుటుంబాలని చూస్తే ఆ దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు వారికి తోడు ఉండలేదేమో అన్న భావన కలుగుతుంది. అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఇంకెంత భావన కలుగుతుంది? ఆ దావీదుకి కలిగిన భావనలు ఎవరికైనా కలగచ్చు. దేవుడు విడిచిపెట్టేశాడు అన్న భావన కలగచ్చు, లేదంటే దేవుడు నన్ను రక్షించట్లేదు అన్న భావన కలగవచ్చు, లేదంటే దేవుడు నా ఆర్తధ్వని వినట్లేదు అన్న ఆలోచన కూడా రావచ్చు. ఇటువంటి ఆలోచనని దేవుని సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడు ఆయన మన విజ్ఞాపనని, మన ఆర్తధ్వనిని దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకి సమాధానం వెంటనే రాకపోయినా ఇక్కడ నేను హైలైట్ చేసే ముఖ్యమైన అంశం ఏంటంటే నిజాయితీతో మన హృదయంలో ఉన్న భావనల్ని దేవుని సన్నిధిలో చెప్పే స్వేచ్ఛ దేవుడు మనందరికీ ఇచ్చాడు. అలాగే ఏషియా గురించి కూడా నేను మీకు చెప్తాను. ఏషియా కూడా తన హృదయంలో ఉన్న భావనల్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరిచాడు. తనేమి దాచే ప్రయత్నం చేయలేదు, అలాగని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. దేవుని దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా ఆ దేవునితో సంభాషించాడు. యెషయా 59వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి మనం వెళ్దాం. యెషయా అంటున్నాడు, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, ఆ నీతి మమ్మును కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని ఆ చీకటియే ప్రాప్తించును. ఆ ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని ఆ గాఢాంధకారంలోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము. ఆ కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలే ఆ మధ్యాహ్న కాలము ఆ కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారి నుండి చచ్చిన వారి వలె ఉన్నామని ఆ దేవుని సన్నిధిలో ఈ విధంగా తన భావనని వ్యక్తపరుస్తున్నాడు. యెషయా కాలంలో దేవుడు ముందుగానే యెషయాతో చెప్పాడు, ఆ ప్రజల్ని నేను చెరలోనికి నేను పంపిస్తాను. ఎంతో సవాలు గుండా యెషయా వెళ్తున్నాడు. తన కుటుంబ సభ్యులు, లేదంటే తన సొంత జనం ఒకనొక రోజు నా చెరలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధిలో యెషయా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ దేవుడు దానిని ఆలకించినట్టు, దానికి సరైన సమాధానం వచ్చినట్టు యెషయాకి ఏమీ కనిపించట్లేదు. అందుకే తనలో ఉన్న భావాల్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. న్యాయము తనకి దూరంగా ఉన్నది, అదే విధంగా నీతి తనని కలుసుకోవట్లేదని ఆ దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. దేవుని యొక్క న్యాయము ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేయుట అసంభవం. కానీ కొన్నిసార్లు దేవుడు మన పట్ల న్యాయం తీర్చట్లేదు అన్న భావన కలుగుతుంది. దేవుడు మన పట్ల నీతి కలిగి లేడేమో అన్న భావన మనకి కలుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో మనం నిజాయితీగా దేవుని సన్నిధికి వచ్చి మన హృదయంలో ఉన్న భావాల్ని వ్యక్తపరచడం చాలా చాలా ముఖ్యం. అంతేకాకుండా యెషయా ఇంకేమని అంటున్నాడు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము గాని ఆ చీకటియే ప్రాప్తించును. దేవుని యొక్క సమాధానాన్ని బట్టి తన జీవితంలో తన దేశం పట్ల వెలుగు కలగాలని యెషయా ఎంతో ఎదురు చూశాడు గాని వెలుగు కలగకుండా ఆ చీకటియే కలిగిందని, ఆ చీకటియే తాను చూస్తున్నాడని యెషయా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మనం కూడా అంటే కొన్నిసార్లు ఆ సవాళ్ళ గుండా వెళ్ళినప్పుడు ఆ సవాళ్ళలో దేవుని యొక్క సమాధానం
దేవుని యొక్క జోక్యం చేసుకోవాలని మనందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన త్వరగా మనల్ని విడిపించాలని, ఆయన ప్రమేయం ఉండాలని మనం చూస్తూ ఉంటాం. కానీ దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఏమనిపిస్తుంది? వెలుగు కొరకు మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ చీకటి ఎదురైనప్పుడు మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? దేవుని సన్నిధికి వచ్చి మన హృదయంలో ఉన్న భావాలన్నింటినీ వ్యక్తపరుస్తున్నామా? వ్యక్తపరిచే స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంతేకాదు, గోడ కొరకు గుడ్డివారి వలె తడుములాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడుముచున్నామని ఇక్కడ యెషయా భక్తుడు దేవుని దగ్గర తన విజ్ఞాపన చేసుకున్నాడు. అంతే, గుడ్డివారికి ఆ రోడ్డేమి కనిపించదు కదా, తడువులాడుకుంటా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా ముందుకి వెళ్తాడు. తనకి సరైన దారి కనిపించదు. తనకి సరైన దారి కనిపించాలంటే ఇతరుల సహాయంతో లేకపోతే ఆ చేతులతో తడుముకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అదే విధంగా మన జీవితంలో మన జీవన ప్రయాణంలో ముందుకు వెళ్ళటానికి కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి ఆ డైరెక్షన్, దేవుని దగ్గర నుంచి ఎటు వెళ్లాలో, ఎటువైపు పయనించాలో మనకి తెలియదు. జీవితం చాలా అగమ్యగోచరంగా కనిపిస్తుంది. ఆ జీవితం ఎటువైపు వెళ్తుంది, నేను ఏ దారిలో వెళ్తున్నాను అన్న సందేహం వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ వాక్యం స్పష్టంగా సెలవిచ్చేది ఏంటంటే, మన హృదయంలో ఉన్న ఆ భావాలని ఆ దేవుని సన్నిధిలో వ్యక్తపరచాలి. ఎంత మాత్రం దాచే ప్రయత్నం చేయకూడదు. అందుకే ఆ యేసు ప్రభు చెప్పిన మాటని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారులుగా ఉండొద్దని యేసు ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ యెషయా వేషధారిగా ఏం లేదు, తన హృదయంలో ఉన్న భావనని దేవునితో స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా ఏమనంటున్నాడు? సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. అతడు బ్రతుకుతున్నప్పటికీ, జీవిస్తున్నప్పటికీ తన హృదయంలో ఉన్న వేదన చేత చచ్చిన వారి వలె ఉన్నామని ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో స్పష్టంగా స్వేచ్ఛగా మన భావాలని తెలియజేసే హక్కు ఉన్నది. చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, చాలా మంది కష్టపడుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, చాలా కుటుంబాల్లో ఒకరి హృదయం ఉన్న ఒకరి భావాలని పంచుకోరు. పిల్లలు అనుకుంటారు, మా తల్లిదండ్రులతో చెప్తే నన్ను ఎక్కడ తిడతారో, లేదంటే నన్ను ఎక్కడ భయపెడతారో అని. చాలా సందర్భాల్లో తమ హృదయాల్లో ఉన్న భావనల్ని ఆ తల్లిదండ్రులతో పంచుకోరు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు చిన్నవారు, పిల్లలకి అంతేమీ తెలియదని వాళ్ళ హృదయాల్లో ఉన్న భావనలు కూడా ఆ పిల్లలతో పంచుకోకుండా ఉంటారు. కానీ స్నేహితులతో తమ భావనల్ని పంచుకుంటారు. అదే విధంగా మన స్నేహితుడు యేసు క్రీస్తు ఆయన దగ్గరికి వచ్చి మన హృదయంలో ఉన్న భావనల్ని ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన ఆ భావనల్ని వింటాడు. మరొక సందర్భంలో యెషయా 21:4 తన హృదయంలో ఉన్న ఆవేదనని యెషయా ఈ విధంగా దేవుని సన్నిధిలో పెడతాడు. అదేంటంటే ఆ 4వ నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపెడుచున్నది, నాకిష్టమైన సంధ్య వేళ నాకు భీకరం ఆయనని యెషయా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో తన భావనని తెలియజేశాడు. యెషయాని బాధించే ఆ భయం ఒకటి ఉన్నది. ఆ భయం చేత యెషయా ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో కలవరపడుతున్నాడు. దేవుని దగ్గర నుంచి సమాధానం కోసం, దేవుని దగ్గర నుంచి విడుదల కోసం, విమోచన కోసం ఎదురు చూశాడు. కానీ తాను ఎదురు చూసిన సంధ్య వేళ ఎంతో భీకరమైందని యెషయా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మనం కూడా కొన్ని వాటి కోసం ఎదురు చూస్తాం, దేవుని విమోచన కొరకు ఎదురు చూస్తాం. కానీ ఆ విమోచన రానప్పుడు మనం ఏదైతే భయపడ్డామో, ఏదైతే జరుగుతుందని అనుమానించామో అది మన జీవితంలో జరిగినప్పుడు మన హృదయం ఎంతో కలవరపాటు పడుతుంది. మనం అనుకున్నది వ్యతిరేకంగా మన జీవితాల్లో జరిగినప్పుడు మన హృదయంలో కూడా ఎంతో భీతి, ఎంతో భయము కలుగుతుంది. దానిని దేవుని సన్నిధిలో వేషధారం లేకుండా ఒప్పుకోవటం, నిజాయితీగా ప్రార్థన చేయటం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా మరి ఒక వ్యక్తిని కూడా నేను మీకు చూపిస్తాను. అదేంటంటే ఇర్మియా కూడా ప్రార్థన చేశాడు. ఆ ఇర్మియా నివసించిన సమయంలో తన యోధ దేశం
చెరలోనికి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో ఇర్మియా దేవునికి ఎంతో ప్రార్థన చేశాడు. దేవుడు తన దేశాన్ని రక్షించమని, తన ప్రజలని కాపాడమని ఎంతో ప్రార్థించినప్పటికీ దేవుని దగ్గర నుంచి ఆ సమాధానం ఏమీ రాలేదు. దేవుడు ఎంతో మౌనంగా ఉన్నాడు. ఇర్మియా ఎంతో బ్రతిమలాడాడు, కానీ ఆ దేవుడు తన ప్రార్థనని వినినట్టు, తన విజ్ఞాపనని అంగీకరించినట్టు ఇర్మియా ఏమీ భావించలేదు. అందుకే తన హృదయంలో ఉన్న భావనల్ని ఆ మాటల రూపంలో విలాప వాక్యాల్లో ఇర్మియా రాస్తా ఉన్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇర్మియా ఈ విధంగా తన ప్రార్థనని రాస్తున్నాడు. 8వ వచనంలో, నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్లను కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు అని ఇర్మియా తన హృదయంలో ఉన్న ఆవేదనని దేవుని దగ్గర వ్యక్తపరుస్తున్నాడు. నేను బ్రతిమాలి మొరపెట్టినను ఆయన నా ప్రార్థన వినపడకుండా తన చెవి మూసుకున్నాడని ఎంత చక్కగా తన హృదయంలో ఉన్న ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు చెవులు మూసుకుంటాడా? దేవుడు చెవులు మూసుకుని ప్రార్థన వినకుండా ఉంటాడా? కానీ తన హృదయంలో ఉన్న భావన ఆ విధంగా ఉంది. తను ఎంతగా బ్రతిమాలి మొరపెట్టినను దేవుని దగ్గర నుంచి సమాధానం ఏమీ రావట్లేదు. ఇర్మియా హృదయంలో ఈ భావన పెరిగిపోతుంది. దేవుడు ఒకవేళ చెవులు మూసుకున్నాడేమో, అందుకే నా ప్రార్థన ఆలకించట్లేదేమో అన్న భావన ఇర్మియా హృదయంలోనికి వచ్చి ఆ భావాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాడు. ఇర్మియా దేవుని సన్నిధిలో ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేశాడు, ఎంతో బ్రతిమలాడాడు, ఎంతో మొరపెట్టాడు. కానీ ఎంత బ్రతిమలాడినా, ఎంత మొరపెట్టినా దేవుడు ఇర్మియా ప్రార్థనని ఆలకించలేదు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, 5వ క్లాసు 6వ క్లాసు చదువుతున్నాడు. ఆ పిల్లవాడు తండ్రిని బైక్ కొనిపెట్టమని ఎంత ఏడ్చినా, ఎంత అడిగినా తండ్రి కొనిపెట్టాడు. ఎందుకంటే ఆ బండి తోలే వయసు ఇంకా ఆ కుమారుడికి రాలేదు. అందుకే కుమారుడు చేసిన రిక్వెస్ట్ ని తండ్రి ఆలకించాడు. అదే విధంగా ఇర్మియా కూడా సంభవించింది. ఆ దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేశాడు, కానీ ఆ దేవుడు ఆ ప్రార్థన వినినట్టు ఇర్మియాకి ఎంత మాత్రం అనిపించలేదు. దేవుడు చెవులు మూసుకున్నాడేమో అన్న భావన కలిగినప్పుడు ఆ భావన వ్యక్తపరిచింది. ఈ రోజున మనలో ఎవరికైనా ఆ భావన కలుగుతుందా? మనం ఎంతగానో మన కుటుంబంలో ఉన్న సవాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి సమాధానం రానప్పుడు దేవుడు చెవులు మూసుకొని నా ప్రార్థన వినకుండా ఉన్నాడేమో అన్న భావన మన హృదయంలో కలుగుతుందా? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరచమని దేవునికి ప్రార్థన చేస్తుంటాం, కానీ ఆ అనారోగ్యం ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. నిరుద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ నిరుద్యోగం కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో దేవుడు నా ప్రార్థన వినకుండా ఆ దేవుడు చెవులు మూసుకున్నాడా అన్న ఆలోచన కలుగుతుంది. ఆ జీవితంలో పైకి ఎదగకుండా అదే పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటాం. నా జీవితం ఎదుగు బదుగు లేకుండా ఇలానే ఎన్నో సంవత్సరాలుగా ఉంది. నా స్నేహితులు లేదంటే నా తోటి ఉద్యోగస్తులు పై స్థాయికి ఎదిగిపోతున్నారు, నేను ఇంకా ఇలానే ఉన్నాను అన్న భావన మన హృదయంలో ఉండి ఆ దేవునికి నేను ఎంత ప్రార్థన చేసినా ఆయన నా ప్రార్థన వినట్లేదు అన్న భావన కలుగుతుందా? ఇటువంటి భావనల్ని దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా మనం వ్యక్తపరచడానికి దేవుడు మనకి అనుమతించాడు. ఇర్మియా ఇక్కడ చక్కగా దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా తన హృదయంలో ఉన్న భావనల్ని వ్యక్తపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ నూతన మార్గంలో ప్రయాణించాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు, కానీ ఆయన ఏ మార్గంలో ప్రయాణించినా ఆ మార్గంలో ముందుకి వెళ్ళలేకపోతున్నాడు. ప్రతి ప్రయత్నంలో ఇర్మియా విఫలమైపోతున్నాడు. తన హృదయంలో ఉన్న భావనని ఈ విధంగా వ్యక్తపరిచాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా ఆ చెక్కుడు రాళ్లను కట్టి ఉన్నాడు. మనం కూడా జీవితంలో ముందుకి వెళ్ళాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, ఎన్నో మార్గాలు చూస్తూ ఉంటాం. మనకి ఎదురైన ప్రతి మార్గం మూసుకుపోతే, మన దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశం కోల్పోతే హృదయంలో ఎంత బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది కదా. ఆ భావనని ఇర్మియా ఈ రూపంలో వ్యక్తపరిచాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు, నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. ఈ లాక్డౌన్ లో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు, బయటికి వెళ్ళి తిరగడానికి అనుమతి లభించలేదు. ఇప్పుడిప్పుడే జనం అందరూ బయటకు వచ్చి తిరుగుతున్నారు. అదే విధంగా దేవుడు ఇర్మియాని కట్టిపడేసినట్టుగా, ఒక ప్రాంతానికి పరిమితం చేసినట్టుగా
తన హృదయంలో ఉన్న భావనని ఇర్మియా వ్యక్తపరిచాడు. ఆయన ఏ మార్గంలో ప్రయాణించినా ఆ మార్గంలో ఆ అడ్డంగా చెక్కుడు రాళ్ళతో కట్టబడిన గోడ కనిపిస్తుంది. తనకి ఇంకా ఎటువైపు వెళ్లాలో ముందుకు వెళ్లే దారి ఇర్మియాకి కనిపించట్లేదు. కొన్నిసార్లు మన జీవన ప్రయాణంలో కూడా ఆ ముందుకు వెళ్లే దారి ఎంత మాత్రం కనిపించదు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నేను వెళ్లే దారి నాకు స్పష్టంగా చూపు, ఏ మార్గంలో నడవాలో నాకు డైరెక్షన్ ఇవ్వి, నాకు సహాయం చేయని ఎంతగానో ప్రార్థిస్తాం, దేవుణ్ణి ఎంతగానో బ్రతిమలాడతాం. కానీ ఆయన మన ప్రార్థనకి సమాధానం ఇచ్చినట్టు ఎంత మాత్రం అనిపించదు. మన ప్రార్థనలు విన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇర్మియా మనకి ఉదాహరణ కింద ఉన్నాడు. ఇర్మియా భక్తుడు స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో, దేవా నా ప్రార్థన వినకుండా నీవు చెవులు మూసుకున్నావా, నా ప్రార్థన వినకుండా నా మార్గాల్లో నేను ముందుకి వెళ్లకుండా నువ్వు చెక్కుడు రాళ్ళతో కట్టేసావని స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని ఆ దేవుని సన్నిధిలో వ్యక్తపరిచాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడని ఇర్మియా చెప్పాడు. ఆయన ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ ఆయన త్రోవల్లో వెళ్ళకోకుండా కట్టిపడేశాడు, ఒక ప్రాంతానికి పరిమితమైపోయాడని ఇర్మియా తన ఆవేదనని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజున మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇర్మియా లాగే మనం కూడా ఒక స్థలంలో కట్టిపడేసి ఉన్నామా? తనకి కలిగిన భావనలే మనకు కూడా కలుగుతున్న ఈ కరోనా కష్టకాలంలో ఇటువంటి భావనలు రావటం సహజం. దేవునికి కొన్ని విషయాలు మనం ఎంతో బ్రతిమలాడతాం. ఆయన విన్నట్టు చూసి చూడనట్టు అలా ఉన్నాడన్న భావన మనకి కలగక మానదు. అటువంటి భావనలు కలిగినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిజాయితీగా దేవుని సన్నిధిలో మన భావనల్ని ఒప్పుకోవాలి. ఆ ప్రార్థన దేవుడు ప్రశంసిస్తాడు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరొక వ్యక్తిని చూపిస్తాను, ఆయన మనందరికీ ఆదర్శం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. యేసు సిలువ మీద ఉన్నాడు, ఆయన్ని సిలువేశారు. ఆ మనుషుల పాపాలని యేసు ప్రభు మీద పడ్డాయి. ఆ యేసు ప్రభుకి దేవునికి సంబంధం అన్నది తెగిపోయింది. యేసు ప్రభు ఆ దేవునితో ఎంతో శాశ్వత కాలంగా ఉన్నప్పటికీ తాను మరల భూమి మీద చనిపోయి తిరిగి లెగుస్తాను, పరలోకానికి ఆరోహణమై ఆ దేవుని దగ్గర ఉంటానని తెలిసినప్పటికీ యేసు ప్రభు ఆ సిలువ మీద తన భావనని ఈ విధంగా వ్యక్తపరిచాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో, యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. యేసు ప్రభు కూడా శిలువ మీద ఉన్నప్పుడు ఆ కఠోరమైన కఠినమైన శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, ప్రజలందరి చేత నిందించబడుతున్నప్పుడు, ప్రజలందరి పాపాలు ఆయన మీద మోపబడి ఆ పాపం ద్వారా ఆ దేవునికి యేసు ప్రభుకి మధ్య ఉన్న ఆ కనెక్షన్, ఆ లింక్ తెగిపోయినప్పుడు ఆ యేసు ప్రభు తన హృదయంలో ఉన్న భావనని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వెందుకు విడిచిపెట్టావు? యేసు ప్రభు దాచే ప్రయత్నం చేయలేదు. ఆ సిలువ మీద తన హృదయంలో కలిగిన భావనని దాచుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయలేదు. కానీ దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా తన భావనని వ్యక్తపరిచాడు. ఈ సమయంలో మీకు ఇటువంటి భావన వస్తుందా? దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా చెయ్యి విడిచిపెట్టాడు, నా ప్రార్థనలు ఆలకించట్లేదు, నాకు దూరంగా ఉన్నాడు, ఆయన ఏమన్నా చెవులు మూసుకున్నాడేమో, లేదంటే ఆయన ఏమన్నా దూరంగా ఉన్నాడేమో అన్న భావన కలుగుతుందా? యేసు ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల కింద ఉండద్దు, మీ హృదయంలో ఉన్నది దేవుని దగ్గరికి వచ్చి వ్యక్తపరచండి. నిజాయితీని, మన హృదయంలో ఉన్న నిజాయితీని దేవుడు చూస్తాడు. యేసు ప్రభు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు. ఈ మాట దావీదు కూడా 22వ కీర్తనలో చెప్పాడు. అదే మాటని ఇక్కడ ప్రవచన రూపంలో యేసు ప్రభు సిలువ మీద పలుకుతున్నాడు. నా దేవా నా దేవా నీ వేళ నా చెయ్యి విడిచిపెట్టావు. యేసు ప్రభు ఎవరి చెయ్యి విడిచిపెట్టాడు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల, కుటుంబం వెళ్ళే కఠిన పరిస్థితులను బట్టి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో అన్న భావన కలుగుతుంది. అనారోగ్యం వెంటాడుతున్నప్పుడు, ఆర్థిక సమస్యలు నిరంతరంగా వెనక ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఎదుగు బదుగు లేనప్పుడు, మనకున్న సమస్యల్లోంచి బయటపడాలని దేవునికి నిరంతరం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనలకి సమాధానాలు రాకపోతే దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు మర్చిపోయాడేమో అన్న భావన కలగటం సహజం.
నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రార్థనలో ఆ భావనల్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే అనుమతిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకల్లా, మన హృదయంలో ఉన్న ఆ బాధాకరమైన విషయాలు దాచుకునే ప్రయత్నం చేయకుండా స్నేహితులతో ఎలాగ మనం షేర్ చేసుకుంటామో, వాళ్ళతో చక్కగా ఎలా చెప్తామో ఆ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర చెప్పుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విన్న మాటలు బట్టి మనందరం సమాజంగా కూడుకొని ప్రార్థన చేద్దాం. మనకున్న అభ్యంతరాల్ని, మనకున్న అభ్యర్థనల్ని దేవుని సన్నిధిలో మనం చదివి ఇప్పుడు మనందరం సమాజంగా కూడుకొని ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ దేవుని సన్నిధిలో పెడదాం. ఏమి దాచుకోకుండా మన హృదయంలో ఉన్న వేదనంతా, కలిగిన విస్తారమైన బాధల్ని దేవుని సన్నిధిలో కుమరిద్దాం. ఆయన మన ప్రార్థనని అంగీకరిస్తాడు, ఆయన మన ప్రార్థనని బలపరుస్తాడు. కాబట్టి నిజాయితీతో మనందరం ప్రార్థన చేద్దాం. కొన్ని క్షణాలు మనం ప్రార్థనలో గడుపుతూ నిజాయితీగా, దేవా నా హృదయంలో ఈ భావనలు ఉన్నాయి, ఇటువంటి భావనలతో నేను ఎంతో బాధపడుతున్నాను, నేను దావీదులాగా అనేక సవాళ్ళ గుండా వెళ్తున్నాను, ఏషియాలాగా, ఇర్మియాలాగా, యేసు ప్రభులాగా నీవు నన్ను చేయి విడిచిపెట్టేసేవన్న భావన కలుగుతుంది. ఆ భావనను మీ సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా మీ యందు మేము నమ్మిక ఉంచుతున్నామని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం.